రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారము కలిగిన జీవాధిపతివైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో కూడా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది గతించిపోయారు నాయన, కాలగర్భంలో కలిసిపోయారు. మీరైతే మీ ఉన్నతమైనటువంటి కృపచేత మమ్ములను మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. జీవాధిపతివైన దేవా, మమ్మలను భద్రపరుస్తున్నారు, కాపాడుతున్నారు, బలపరుస్తున్నారు. మీ ఉచితమైనటువంటి ప్రేమ, మీ ఉచితమైన దయ, మీ ఉచితమైన జాలి చేత మమ్మలను మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. అయ్యా, మీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించండి, ఆశీర్వదించండి. మంచి కలలు, మంచి దర్శనాలు, మంచి నిద్ర, మంచి ఆరోగ్యకరమైనటువంటి నిద్రను అనుగ్రహించి దర్శనాలు, కలలతో నింపండి. ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. గృహాలకు చేరుకోవలసిన వారు క్షేమముగా గృహములకు చేరుటకు సహాయము దయచేయండి. ప్రయాణాలలో ఉన్నటువంటి వారు క్షేమముగా వారి యొక్క గమ్యస్థానాలకు వారు చేరునట్లుగా మీ కృప చూపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృపగలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, ఆటంకాల చేత, అభ్యంతరాల చేత ఎవరైనా ఉంటే వారి ఆటంకాలు, వారి అభ్యంతరాలు తీసివేయండి, తొలగించండి. మీ ఘనమైన కార్యాలను, గంభీరమైన కార్యాలను వారి జీవితాలలో మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. కన్నీళ్ళ మధ్యలో ఎవరైతే నలిగిపోతున్నారో వారిని మీరు దర్శించండి. వారి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చండి. వారి కన్నీటి జీవితాన్ని నాట్యముగా మార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవా, అనేక మంది పడుకున్నప్పటికీ నిద్ర పట్టిన వారు ఎంతోమంది ఉంటుండగా వారికి ఆరోగ్యాన్ని మీరు అయా తండ్రి మీకు స్తోత్రాలు సరిచేసి నిద్ర పట్టడానికి కావాల్సిన మీ కృపను అనుగ్రహించమని మీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివైన దేవా, కుటుంబాలలో నెమ్మది కలిగి, సమాధానము కలిగి, ఆశీర్వాదము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు. మీ గొప్ప కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అల్లరి చిల్లరగా తిరిగేటువంటి అయా యుక్త వయసులో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు దర్శించండి. అల్లరి చిల్లరితనము నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. భయభక్తులు కలిగి నడుచుకున్నట్లుగా మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కామెంట్స్లో వారి యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి వారు వారి అవసరతలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగించి మీ ఘనకార్యాలు, మీ గంభీరమైన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి యేసయ్య, మా మంచి ప్రభువా, మీకు స్తోత్రాలు. కనికరించి మీ కార్యాలను మీరు జరిగించమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన వారు ఆలకిస్తూ ఉండగానే వారి జీవితాలలో మీ ఘనకార్యాలు జరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని
మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితి యావత్తు నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. నా ప్రియ తల్లి గారు శకుంతలమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు దర్శించండి నాయన. బలహీనత చేత బాధపడుతూ ఉండగా మీ హస్తమును చాపండి ప్రభా. లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న తల్లిగారిని ముట్టి స్వస్థపరచండి. యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా క్యాన్సర్ అనేటువంటి రోగము చేత ఎంతమంది బాధించబడుతున్నారో, ఎంతమంది వేధించబడుతున్నారో విడుదల కలుగ చేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజువైన దేవా, ప్రతి వారిని మీరు దర్శించండి. రోగులుగా బలహీనులుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు స్పర్శించమని, మీ హస్తమును చాపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఘనకార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీ నామానికే మహిమ కలుగునుగాక. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు దర్శించండి అయ్యా. గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య నామములో మీ హస్తము వారిని తాకునుగాక, వారి గర్భములను తాకునుగాక ప్రభా. మీ హస్తము వారి గర్భములను తాకునుగాక ప్రభా. మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి ప్రభా. మీ కృపను ఆవరింపు దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో జరుగుతున్న అరాచకాలు, మా దేశంలో జరుగుతున్న అల్లరులు, మా దేశంలో జరుగుతున్నటువంటి అయ్యా విధ్వంసకాండలు తొలగిపోనట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. మీ ఘనమైన నామమునకు వందనాలు, మీ గొప్ప నామమునకు వందనాలు, మీ కృప కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా, మా దేశాన్ని పరిపాలించే నాయకుల మనసు మార్చండి. మంచి పరిపాలకులు లేవనెత్తండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థనలు ఆలకించి మా మనవులు అంగీకరించి సమాధానం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగినటువంటి రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరుచునుగాక. ఆమేన్, ఆమేన్.